గైస్ ఈ వీడియోలో ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు చేస్తున్నారా, డిజిటల్ మార్కెటింగ్తో పాటు వర్డ్ ప్రెస్ డెవలపర్గా పనిచేస్తున్నారా, ఈ రెండు ఉద్యోగాల గురించి అసలు ఇంకా వర్క్ చేసే వాళ్ళు దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకు అంటే చాలామంది కొత్త వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్లోకి అండ్ వర్డ్ ప్రెస్ డెవలపర్ కానీ లేకపోతే ఇలా తెలియకుండా మోస్ట్లీ ఎందుకు ఈ రెండు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్కి ఎంతో కొంత వర్డ్ ప్రెస్ మీద అవగాహన ఉంటుంది. దానికి రీజన్ అనేది ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పేజెస్ యాడ్ చేస్తూ ఉండాలి, పోస్టులు పెడతా ఉండాలి, ఎస్ఈఓ కానీ బ్యాక్ లింకింగ్ చేస్తూ ఉండాలి. సో అందువల్ల ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ దీనికి సంబంధించి వర్డ్ ప్రెస్ డెవలపర్గా కూడా చేంజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని రెండు డొమైన్స్ గురించి ఇదే వీడియోలో నేను మాట్లాడడానికి అండ్ ఇంకా దీని గురించి జాబులు చేస్తున్నారా, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ రెండు మెయిన్ టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ జనరలైజ్ చేసి నేను మాట్లాడుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇప్పటికీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతమైన ఫ్యూచర్ ఉంది అని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడాను వాళ్ళని ఒకసారి అడిగింది మీకు రియాలిటీ తెలుస్తుంది. ఎందుకంటే దెర్ ఈస్ నథింగ్ న్యూ టు లెర్న్. ఒక 3 to 4 years మీరు డిజిటల్ మార్కెటింగ్లో బాగా బ్యాక్ లింకింగ్ చేయడం కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, ఎఫ్బి, ఇన్స్టా, కోరా యాడ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంతోపాటు దీనికి గెస్ట్ పోస్టింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఒక డిజిటల్ మార్కెటింగ్లో మీరు 4 సంవత్సరాల వరకు చాలా నేర్చుకోగలుగుతారు. మీరు 3 నుంచి 4 సంవత్సరాలు మ్యాక్సిమం. ఆ తర్వాత నేర్చుకోవడానికి ఏమి ఉండదు. చాలా వరకు ఆటోమేషన్. ఒకప్పుడు గూగుల్ యాడ్స్ రన్ చేసే వాళ్ళకి ఎంత వాల్యూ ఉండేది అంత వాల్యూ ఉండేది. ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్. ఆ గూగుల్ యాడ్స్ కూడా ఆటోమేషన్ వచ్చేసింది. సో బిడ్డింగ్ గురించి చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేసి బిడ్డింగ్ అట్లా వేయాలా ఇట్లా వేయాలని చెప్పి చాలా ఆలోచించి వేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం ఆ బిడ్డింగ్ ఆటోమేషన్ వచ్చేసింది. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి తెలుసుకోండి. అంటే ఇక్కడ ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు ఉండవని చెప్పట్లేదు. సో నోట్ దిస్ పాయింట్. ఎప్పటికీ ఉంటుంది, కానీ ఇది గ్రోత్ అనేది ఉండదు. డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఇంకా ఉద్యోగం చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, కొంతవరకు స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కుదిరితే స్విచ్ అవ్వడానికి మీ ప్రొఫైల్ సూట్ అవుతుందా లేదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి మనం స్విచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ కొంతమందికి అవకాశం ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్లో రెండే విషయాలండి. ఒకటి సొంత బిజినెస్ ద్వారా సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీలాన్స్ వర్క్స్ తెచ్చుకొని నుంచి కొంత మనీ అని చేసుకోవచ్చు జాబ్తో పాటు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆ ఫ్రీలాన్స్ వర్క్ కూడా దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉండే, సరిగ్గా పేమెంట్లు రావు అండ్ క్లయింట్ ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మోస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్ చిన్న చిన్న కంపెనీస్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇమ్మీడియట్ బిజినెస్. ఈరోజు రూపాయి ఖర్చు పెట్టావా, ఈరోజు ఒక వర్క్ చేసావా, రేపు పొద్దున్న రిజల్ట్ వస్తుందా అనేది ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా టైం పడుతుంది. మినిమం 6 months పడుతుంది, మినిమం 6 months. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ వర్డ్ ప్రెస్ డెవలపర్గా పనిచేస్తున్నారు, దీనికి చాలా ఉన్నాయి. విక్వెర్ స్పేస్ అని, మీడియం అని, వీబ్లీ అని, గూగుల్ సైట్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, మరీ చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న కంపెనీలు, లేకపోతే కొత్తగా బ్లాగ్స్ రాసుకునే వాళ్ళు, వీళ్ళు సొంతంగా ఏదో ఒక నాకు వెబ్సైట్, నామమాత్రం వెబ్సైట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్. వర్డ్ ప్రెస్ డెవలపర్ అంత మ్యాక్సిమం ప్యాకేజ్ మీరు చెప్తే నమ్మరు, 5 lakhs to 7 lakhs దాటిందంటే గగనం. మ్యాక్సిమం ఎక్కువ మంది మనం తీసుకుంటే. ఇంకా మీరు ఆ వర్డ్ ప్రెస్ డెవలపర్ని పట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నారంటే ప్లీజ్ అప్డేట్ అవ్వండి. కొత్తగా వచ్చే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అని వర్డ్ ప్రెస్ డెవలపర్ కానీ చూస్ చేసుకోకపోవడం మంచిది. అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్లాన్ టు స్టార్ట్ ఏ బిజినెస్, మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఉంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ రావచ్చు. కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత మీరు బిజినెస్లోకి దిగొచ్చు. కానీ నాకు బిజినెస్ ఆలోచన లేదు, దీన్నే కెరీర్ నేను బిల్డ్ చేసుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో లేకపోతే ఇంకా వర్డ్ ప్రెస్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీరు ఆలోచన చేయాలి. అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ తక్కువ చేయట్లేదండి, రియాలిటీ చెప్తున్నా. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. ఇది నేను చెప్పే విషయాలన్నీ మీరు ఎక్స్పీరియన్స్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ అడగండి, చెప్తాడు. వాళ్ళు చెప్తారు రియాలిటీ ఏంటి అనేది. సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. కమింగ్ డేస్లో ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్లో వీడియో మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపైడ్. ఆల్మోస్ట్ వీడియో మార్కెటింగ్ అనేది 80 to 85% ఆక్యుపై అయింది. కమింగ్ డేస్లో ఇట్ మే ఇంక్రీజ్ టు 90%. అంటే వచ్చి మనం గూగుల్లో వెబ్సైట్ చెక్ చేసి టాప్లో ఉన్నాయి వీటి గురించి ఇన్ఫర్మేషన్ చెక్ చేసడానికి డిజిటల్ మార్కెటింగ్లో మేజర్గా ఏంటి అంటే మనకి ఇప్పుడైతే గూగుల్ యాడ్స్లో మెయిన్ గెస్ట్ పోస్టింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో తర్వాత యూట్యూబ్ వీడియో మార్కెటింగ్, ఇన్స్టా మార్కెటింగ్, ఎఫ్బి, లింక్డ్ఇన్ అవన్నీ కూడా సెకండరీ, అదంతా ఎక్స్పెన్సివ్. లింక్డ్ఇన్లో యాడ్స్ రన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఎనీవే, సో ఏదైనా కానీ డిజిటల్ మార్కెటింగ్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికీ డిజిటల్ మార్కెటింగ్ బాగుంటుంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు జాయిన్ అయ్యి ఉన్నారు, నేర్చుకునే ఉన్నారు, కాదనట్లేదు. కానీ మ్యాక్సిమం 7 to 8 lakhs ప్యాకేజ్ అని మాత్రం మర్చిపోకండి. ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.